సంబంధించిన కొన్ని విషయాలు నేను పెట్టేసి ముగించి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 4వ మొదటి వచనం చదువుతాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 verse 1. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు కనుపరిచేదని చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం తెలుసా బ్రదర్ సిస్టర్, నౌ ద టైమ్ ఆఫ్ రెవల్యూషన్ హ్యాస్ బిగన్. ప్రకటన గ్రంథ కాలం మొదలైంది అని చెప్పారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రపంచానికి, ప్రపంచ దేశానికి ఏ భవిష్యత్తు లేదు. ప్రపంచంలో ఈరోజు జరుగుతున్న విషయాలన్నీ కూడా అబద్ధ క్రీస్తు లేక యాంటీ క్రైస్ట్ యొక్క రాకడ కొరకు గ్రౌండ్ సెట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా చీకటి శక్తుల చేతిలోనికి పూర్తిగా వెళ్ళబోతున్నాయి. అపోస్తలుడైన యోహాను చూస్తున్నాడు ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథంలో. అపోస్తలుడైన యోహాను చూస్తున్నాడు, అదిగో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. ఈ సంగతులు జరిగిన తర్వాత సంథింగ్ హాస్ హ్యాపెండ్. ఏదో జరిగిందంట. ఏం జరిగిందని ఆలోచిస్తే ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం పైన మనకి 7 సంఘముల వివరణ కనిపిస్తుంది. 2-3 అధ్యాయాలు 7 సంఘముల వివరణ చాలా అద్భుతమైన టీచింగ్ మనకి తెలియజేస్తుంది. దాంట్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 7 సంఘముల వివరణ యాక్చువల్లీ సంఘ చరిత్ర లేక సంఘ కాలమును సూచిస్తుంది. ఆది అపోస్తలుల కాలంలో ఎఫెసు సంఘంతో ప్రారంభమైన సంఘ చరిత్ర ఆది అపోస్తలుల కాలంలో చివరికి వచ్చేటప్పటికి లవోదికయ సంఘం దేనికి గుర్తంటే ఈ కాలపు సంఘానికి గుర్తు. దాని తర్వాత ఈ మాట అంటున్నాడు, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అని. దాని అర్థం ఏంటంటే సంఘకాలం ముగింపుకు వచ్చే సమయానికి అని అర్థం. స్తోత్రం హల్లెలూయా. సంఘకాలం ముగింపుకు వచ్చే సమయానికి అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. తెరవబడిన తలుపు దగ్గర యేసయ్య నిలబడి యోహానుకు ఒక మాట పిలుస్తున్నాడు, ఇక్కడికి ఎక్కినము, ఇక మీద జరగవలసిన వాటిని నేను నీకు కనపరచును. ప్రైజ్ ది లార్డ్. యోహానుకి కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా చూపించాడు. యోహాను భూమిలో ఉంటేనే కొన్ని విషయాలు చూపించాడు, ఇంకా కొన్ని విషయాలు యోహాను పైకి పిలిచి చూపించాడు. సో దాట్స్ వాట్ హ్యాపెన్ టు ద చర్చ్ అన్నమాట. సంఘం భూమిలో ఉంటేనే జరగాల్సినవి కొన్ని ఉన్నాయి, సంఘం పరలోకానికి కొనుకోబడిన తర్వాత జరగాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆ విషయమే నువ్వు పైకి వస్తే చూపిస్తానని ఒక ప్రాక్టికల్ గా ర్యాప్చర్ ఎలా హ్యాపెన్ అవుతుందో యోహానుకి చూపిస్తున్నాడు. ఇక్కడికి ఎక్కినము. హల్లెలూయా. ప్రభు రాకడ సమయంలో తన సంఘాన్ని ఎలా పిలవబోతున్నాడో ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న గ్లింప్స్ ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడికి ఎక్కినము అనే మాట యోహాను అంటాడు, బూరధ్వనిగా నేను విన్నాను. మనందరికీ తెలుసు ప్రభు రాకడ సమయంలో కడబూర ధ్వని మ్రోగుతుంది. హల్లెలూయా. ఏమిటి కడబూర ధ్వని అంటే? నాట్ ఓన్లీ చూసిన బ్యాండింగ్ కాదు, అనౌన్స్మెంట్, ఒక పిలుపు. సంఘమును ప్రభు పిలవబోతున్నాడు. ఎప్పుడు గమనిద్దాం. యోహాను అంటాడు, పరలోకపు తలుపు తెరవబడి ఉన్నాయి, అక్కడ యేసయ్య నిలబడ్డాడు. నిజంగా ఇప్పుడు యేసయ్య పరలోకపు ద్వారం దగ్గరకు వచ్చాడా? చూడాలి మనం. అదే కనుక నిజమైతే ఇంకొకటే బ్యాలెన్స్ ఉంది. ఏమిటి అనగా తన సంఘాన్ని పిలవడమే ఆలస్యం. మరి ప్రభు తన సంఘాన్ని పిలవడానికి పరలోకపు ద్వారం దగ్గరకు వచ్చాడా లేదా మనకి తెలియాలి. అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో శిష్యులు ప్రశ్న అడుగుతారు. చదువుతాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని వెళ్ళినప్పుడు శిష్యులు ఆయన ఎందుకు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా.
చాలా స్మార్ట్ గా శిష్యులు డేట్ అడగలేదు కానీ సూచనలు అడిగారు. తెలివైన వాళ్ళకి సూచనలు సంకేతాలు చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సూచనలు అడిగారు. ప్రభు కూడా సూచనలు చెప్పాడు కనుక, ఆయన డేట్ చెప్పలేదు కనుక మనకు కూడా ఏ డేట్ అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సూచనలు చెప్పాడు కాబట్టి మనం కూడా సూచనలు కొంచెం పట్టించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సూచన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను వేసవి కాలంలో వస్తాను అని ప్రభు అన్నాడు అనుకుందాం. వేసవి కాలం అనేసరికి మనకి కువైట్ వెదర్ క్లైమేట్ నాకు తెలియదు కానీ ఇండియా అనుకోండి, సమ్మర్ ఇస్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు అనుకుందాం. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 months. ఈ 4 months లో టోటల్ 120 days ఉంటాయి. ప్రభు వేసవ కాలం అనే సూచన చూపిస్తున్నాడు కానీ ఈ 4 నెలల్లో 120 దినాలలో ఏ దినము ఏ గడియో చెప్పలేదు. హల్లెలూయా. సో సీరియస్లీ మన బాధ్యత ఏంటంటే టోటల్గా 120 days కూడా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఇది లెక్క. ఏ దినమో ఏ గడియో చెప్పలేదు కానీ ఆ దినములు ఎట్లుండునో అది మాత్రం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుని శిష్యులు అడుగుతున్నారు, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి మాకు చెప్పమనగా ప్రభువు సూచనలు చెప్పడం ప్రారంభించాడు. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో సూచనలు చూపించాడు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా సూచనలు కనిపిస్తున్నాయి. లూకా సువార్త 17వ అధ్యాయం 22 నుంచి లాస్ట్ వరకు కనిపిస్తుంది. లూకా సువార్త 21వ అధ్యాయం 11 నుంచి లాస్ట్ వరకు కనిపిస్తుంది. ఇక పత్రికలు ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ మనం లైన్గా ధ్యానం చేస్తే 100కి పైగా ఉంటాయి. మనకు పేషెన్స్ లేదు కాబట్టి ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ సూచనలన్నింటినీ 4 కేటగిరీస్ లో మనం డివైడ్ చేయొచ్చు. నంబర్ 1, సంఘములో సూచనలు చూపించాడు, సైన్స్ ఇన్ ద చర్చ్. నంబర్ 2, సోషల్ సైన్స్, సైన్స్ ఇన్ ద సొసైటీ, సామాజికంగా సూచనలు చూపించాడు, ప్రపంచంలో ఏం జరుగుతుంటాయి. నంబర్ 3, ప్రకృతిలో సూచనలు చూపించాడు, సైన్స్ ఇన్ ద నేచర్. నంబర్ 4, యూదులలో సూచనలు చూపించాడు. దేవునికి స్తోత్రం. సంఘంలో సూచన గురించి చెప్తే ఏమన్నాడంటే స్టార్టింగ్, మీరు మోసపోకుండా చూసుకుని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. దానికోసం కావాలంటే ప్రసంగం మాట దేవుడు అద్భుతాలు చేసి మమ్మల్ని చేస్తారు. అద్భుతాలు పడిపోతున్నారు. అద్భుతమైన మానవుడు గారిడి విద్యలు పడిపోతున్నారు. బ్లాక్ మ్యాజిక్ కి పడిపోతున్నారు. చేయుక్తే పడిపోవడం. అది పరిశుద్ధాత్మ వచ్చి పడిపోయిన వాడు నిలబడతాడు. అది నిలబడడం పడదు. దేవుని స్తోత్రం. చేయి పట్టుకుంటే తీయలేరంట, కళ్ళు మూస్తే తెరవలేరంట. గారిడలన్నా మెజిషియన్స్ ఉంటారు. మెజిషియన్ డైనమో, క్రిస్ ఏంజల్, డేవిడ్ బెరీ, పెద్ద గొప్ప మెజిషియన్స్, గొప్ప టెక్స్ట్ చూపుతారు వాళ్ళైతే. దేవుడు ఎంత మోసం తెలుసా? ఏంటి మోసం అంటే యాక్చువల్లీ జీవితాలు బాగుపడలేదు కానీ స్టిల్ మెనీ క్రిస్టియన్స్ థింక్ గాడ్ లవ్స్ దెమ్. జీవితాలు బాగోలేదు, మార్మల్స్ పొందలేదు, పరిశుద్ధపరచుకోలేదు, సరి చేసుకోలేదు. స్టిల్ ఒక 4 కార్లు బంగారు పెట్టుకునేసరికి ఏమనిపిస్తుంది అంటే నేను అలాంటి వాడైనా దేవుడు నన్ను ప్రేమిస్తానని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను అంటాను పిల్లరా, మనకున్న ఆస్తులు దేవుని బ్లెస్సింగ్స్ కి రుజువులు కావు, ఆత్మీయతే రుజువు. సోదరుడు సరే, ఏమీ లేకపోయినా దేవుళ్ళు ఉండగలిగే ముఖం చూడండి ఒక్కసారి. నేను అంటాను, మన సభల్లో మన హీలింగ్ ఫెస్టివల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ స్వస్థత పొందిన వాడికంటే స్వస్థత పొందకుండా కూడా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారి మీటింగ్ వస్తారు చూసారా, వాళ్ళ విశ్వాసం గొప్పదంటే. ఈ 3 రోజుల సభల్లో ఏది జరగకపోయినా మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి మళ్ళీ చర్చికి వెళ్తారు చూసారా, వాళ్ళ విశ్వాసం గొప్పది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం యొక్క టాప్ క్లాస్ తారా స్థాయికి చేరాల్సింది పోయి ఇప్పటికీ కూడా ఏదైనా దేవుడే చేయాలనే స్థితిలో ఉన్నాం చూసారు. క్రైస్తవులు మనం ఏం చెయ్యం. ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి, ప్రార్థన అయ్యగారు చేయాలి కదా, మనం ఏం చెయ్యాలి, అయ్యగారు ప్రార్థన చేయండి, మేమేం చేసి మళ్ళీ వస్తున్నాం. చాలా కొంచెం అదో టైప్ తయారు, లేజీ టైప్ తయారైపోయింది. ఏం మాటలంట, ఏం సరి చేసుకున్నట్ట, ఎవరో ప్రార్థన చెయ్యాలి, ఎవరో బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఎవరో నిజం చేయాలి, ఎవరో పరలోకం తీసుకెళ్ళాలి. వీళ్ళ దగ్గర నుంచి ఏం జరగదు. మోసంలో ఉంటారు. వ్యసనాలు మానలేదు, వ్యభిచారం మానలేదు, కాముకత్వం మానలేదు, సినిమాలు మానలేదు. But still many people think
we are children of God. రాకడ అనే ర్యాప్చర్ అనే ప్రక్రియే యాక్చువల్లీ ఒక బలబోత కార్యక్రమం. సో ఎందుకంటే ఒకసారి ప్రభు ఫిల్టర్ చేసి తీసుకెళ్తాడు కదా. తో ఫస్ట్ సైన్, మొదటి సూచన సంఘంలో చూపిస్తాడు, మీరు మోసపోకుండా చూసుకోండి. అనేకులు నా పేరుతో యేసు పేరుకి మోసం చేసేస్తారు. ఇంకో కొందరికైతే వీళ్ళే క్రీస్తు అంట. నాకు స్వప్నం జరిగితే సార్ ఆ సేవకుడే క్రీస్తు అయిపోతుంది. కొంతమంది డీపీలు వాళ్ళదే, పోస్టర్లు వాళ్ళదే, వాల్ పేపర్లు వాళ్ళదే, స్టేటస్ వాళ్ళదే. దేవుడు రమ్మన్నారు, సేవకులు గౌరవించాలి, గణపరచాలి, ఆరాధన చేయకూడదు. సోదరుడు వస్తారు సో అదో టైప్ ఆఫ్ హిస్టరీ నడుస్తుంది ప్రస్తుతానికి ఇండియాలో, ఆంధ్ర, తెలంగాణలో. నాకు ఇక్కడికి వచ్చినా చాలా సంతోషించాను. చాలా మంచిగా చెప్తున్నారు మీరు అంత దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. ఇంకా అలా కీప్ అప్ చేసుకుంటూ మూవ్ అవ్వాలి. అబ్బో ఇండియా పరిస్థితి అస్సలు రాలేదండి. సరే, సంఘంలో సూచనలు మోసంతో పాటు ఓకే, ఇంకో ప్రక్కన పర్సిక్యూషన్ గురించి చెప్తారు. నా నామం నిమిత్తం మీరు సకల జనుల చేత ద్వేషించబడతారు, వెలివేయబడతారు, చంపబడతారు, హింసించబడతారని చెప్పాడు. ఇంతకు ముందు కంటే ఎక్కువగా క్రిస్టియన్ పర్సిక్యూషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా లేదా? నేను ఇంకా సేవలో పత్రంలో వచ్చినప్పుడు 1999లో అయితే గ్రాండ్ స్టెన్స్ గారిని చంపేసి ఆ ఇద్దరు పిల్లలు తగలబెట్టేసినప్పుడు 3 రోజులు అన్నం తెలియదు, ఏడుస్తా కూర్చున్నాను. ఇంటిది మేము మిరకల్స్ నేర్చుకున్నాం, ఇప్పుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు అయిపోతాయని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ దేవుడు ప్రజలు చంపబడుతున్నారు, కానీ దేవుడు కాపాడడానికి కూడా రావట్లేదు. ఏముంది దీని వెనకాల? సంథింగ్ ఇస్ దేర్. నిజంగా లేకపోతే మన పరిచయం హారిస్మెటిక్గా నడిచేది. వాక్యపు సత్యం తెలుసుకున్నాను. క్రైస్తవ జీవితం ఈ భూమి మీద ఎంజాయ్ చేసే లైఫ్ కాదు. ఇట్స్ అ పోరాటం, ఇట్స్ అ బ్యాటిల్ ఫీల్డ్. సోదరుడుగా ఒకసారి హల్లెలూయా. అప్పటి నుంచి ఒరిస్సాలో ఎన్ని శ్రమలు, హింసలు మేము పొందాం. ఈ క్రైస్తవేతల వలన, క్రైస్తవుల వలన కూడా ఇబ్బంది పడ్డాం. ఉంటారు కదా తాగుబోతు క్రైస్తవులు, వామ్మో అన్నికంటే ఎక్కువ. 2008 ఒరిస్సాలో పర్సిక్యూషన్, 2014 ఐసిస్ ఉగ్రవాదులు మిడిల్ ఈస్ట్ లో పర్సిక్యూషన్. తీసేసారు. నేను ఆంధ్ర తెలంగాణకి పరిచయం వెళ్ళినప్పుడు ఆంధ్ర అడిగేవాళ్ళు సేవకులు, మీరు వచ్చాడు కదండి, బాగా కష్టపడి కదండి, బాగా కొడతారు కదండి, మిమ్మల్ని కూడా కొడతారు ఆగండి అనుకోండి. నేను మళ్ళీ ఆ రోజులు వచ్చేసి ఒక ఆత్మను రక్షించుకొని ఏ సంఘంలో తీసుకెళ్తాం అనుకున్నాను. సంఘంలో ధనాపేక్ష ఉంటుంది, సంఘం నానా రకాల ఉంటాయి. ఆ బయట ఉంటేనే బాగుంటుంది. అప్పుడు లోపల చేయడం కంటే ప్రభు కూడా మాట దేవుని స్తోత్రం వస్తారు. 23:10 చదువుతారు సార్. 23:15 మత్తయి సువార్త. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకోవటానికి మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినందున అతన్ని మాత్రం మీకంటే 2 అంతల నరక పాత్రునిగా చేయుదురు. ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకు మీ మతమును కలుపుకోవడానికి ప్రపంచం చుట్టూ వస్తారు. అవుట్రీచ్ మంచిది తీసుకొచ్చి ఎక్కడ తీసుకొస్తున్నారంటే మళ్ళీ అదే పాలిటిక్స్ లోకి, అదే కుయుక్తులోకి తీసుకొచ్చి అతన్నంట మీకంటే 200 నరక పాత్రుడిగా చేసేస్తున్నారంట. అందుకే నేనంట లాస్ట్ కడవరి ఉద్యమం వస్తే అది క్రైస్తవుల మధ్యలోనే రావాలి, అందులో కాదు. సోదరులుగా ఒకసారి రివైవల్ బిలాంగ్స్ టు క్రిస్టియన్స్, నాట్ నాన్ క్రిస్టియన్స్. క్రైస్తవులు మార్పు జరిగితే, క్రైస్తవులందరూ కళ్ళు తెరిచి పైన వాటి వెతికే మనసు, రాకడకు సిద్ధపడే మనసు వస్తే రివైవల్ స్టార్ట్ అయినట్టే. దేవునికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. సంఘంలో సూచనలు నెరవేరుతున్నాయి. రెండోది సామాజిక సూచనలు, అంటే లోకంలో ప్రపంచ దేశాల్లో సూచనలు. ఏంటి పరిస్థితి? మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వింటారు. రాజ్యంపై రాజ్యం, జనంపై జనం. నోవహు దినాలు ఎలాగుండేవో మనుషులు అలా ఉంటారు, లోతు దినాలు ఎలాగుండేవో అలా ఉంటుంది పరిస్థితి అని చెప్పాడు. ఇది సామాజికంగా యుద్ధాలు కనిపిస్తున్నాయి కదా. ఏ దేశంలో కూడా పరిస్థితులు బాగోలేవు. రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం,
ఆహార సంక్షోభం, గవర్నమెంట్ కి ప్రజలకి మధ్య పడట్లేదు, ప్రొటెస్ట్లు ఎక్కడ చూసినా అల్లా కల్లోలం. ఎందుకు ఈ పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు అంటే యాంటీ క్రైస్ట్ ని వెల్కమ్ చేయడానికి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మొదటి ముద్రగా వాడు తెల్లని గుర్రం మీద వస్తాడు. తెలుపు పీస్ కి గుర్తు, శాంతికి గుర్తు. వాడు శాంతి ప్రతిపాదనతో ప్రపంచంలోకి రావాలంటే ప్రపంచం ఎలా ఉండాలో వాడు వచ్చే సమయానికి కూల్గా కాముగా ఉంటే కాదు, అందుకే గలిబిలి సృష్టిస్తున్నారు పిల్లలారా. ఇది న్యాచురల్ గా కలిగింది కాదు. పరిస్థితులు బాగులేవు లోకంలో, శాంతి సమాధానం కరువయ్యాయి. అండ్ శాంతి తీసుకొచ్చింది యేసయ్య అయితే కాదు, అబద్ధ క్రీస్తే. వరల్డ్ ఇస్ గెటింగ్ రెడీ ఫర్ ద యాంటీ క్రైస్ట్. గమనించండి, రాజ్యంపై రాజ్యం, జనంపై జనం. అండ్ నోహు దినం గురించి అంటాడు, దేవుడు భూలోకంలో చూడగా అది చెడిపోయి ఉండే, రాజకీయ వ్యవస్థ బాగోలేదు. మనం జాగ్రత్తగా ఓట్లేసి వెళ్ళిపోతున్నాం కానీ అనుకోకుండా ఎవరో వెళ్తున్నారు. అలాగే జరిగింది ఎవరికి అర్థం కావట్లేదు. అర్థమవుతున్న రాజకీయ వ్యవస్థ బాగలేదు, ఓట్ల వ్యవస్థ బాగలేదు, రాజ్యాంగ సిచ్యువేషన్ బాగలేదు, మత వ్యవస్థ బాగలేదు. ఏది పడితే అదే. యేసు ప్రభువు నమ్ముకుంటున్నాము అంటే చాలా కథం. అంతే. నాస్తికుడైనా పర్లేదు, కానీ ఒక దెయ్యం నమ్ముకున్న వాడైనా ఓకే అంట. ప్రభు నమ్ముకున్న వాడికి మాత్రం సమాధానం లేదు దేశాల్లో. మత వ్యవస్థ బాగలేదు, వైద్య వ్యవస్థలు అన్ని చెడిపోయాయి అని చెప్తాం. మారల్ వాల్యూస్ పడిపోయాయి. ఇండియాలో వెస్టర్న్ కల్చర్ పెరిగిపోయి లివింగ్ రిలేషన్షిప్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ట్రాన్స్జెండరిజం కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. స్లోగా ఎలాంటి కల్చర్ వచ్చేస్తుందంటే వెస్టర్న్ లో మీ పిల్లలు పుట్టిన తర్వాత మీ దగ్గర ఉంచారు, గవర్నమెంటే పెంచుతారు. వాళ్ళకి ఎలా అనిపిస్తారో అలా పెంచుతారు. సిచ్యుయేషన్ బాగోలేవు పిల్లలు. మ్యారేజెస్ సిస్టమ్ మార్చేయబోతున్నారు, అన్ని పడిపోతాయి. లోతు దినం గురించి ప్రభు అంటాడు, జనులు కొలుచు అమ్ముచు ఉంటారు. బిజినెస్, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్స్ కమర్షియల్ మైండ్ అయిపోయినారు. నాటుచు ఉంటారు అనే రోజు దినాల గురించి. ఎక్కడ చూసినా ట్రీ ప్లాంటేషన్ కనిపిస్తుంది. ఇల్లు కట్టుచు ఉంటాడు. కన్స్ట్రక్షన్. ఇక సొదొమ మన దేనికి ప్రసిద్ధి అంటే హోమోసెక్సువల్స్ కి ప్రసిద్ధి, LGBT కి ప్రసిద్ధి. ఎక్కడ చూసినా పెచ్చులు పోతున్నా ఈ ఘోరమైన సమాజం అశ్లీలత, కాముకత్వం కాదా? ఇటువంటి ప్రపంచంలో క్షేమంగా మంచి భవిష్యత్తు దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్ బ్రదర్ సిస్టర్. దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ ద వరల్డ్. తో సామాజికంగా చెడిపోయింది. నంబర్ 3, ప్రకృతిలో సూచనలు చూపించారు. దేవునికి స్తోత్రం. కరువులు, భూకంపాలు, సునామీలు, తుఫానులు, తెగుళ్ళు, రోగాలు, కొత్త పాండమిక్స్ రాబోతున్నాయి, ఇంకా ఘోరంగా రాబోతున్నాయి. భారీ ఎర్త్క్వేక్స్ రాబోతున్నాయి బ్రదర్ సిస్టర్. రిక్టర్ స్కేల్ 9 నుంచి 11.2 వరకు ఇండియాలో రాబోతుంది. ఇండియన్ ఓషన్ సునామీ పార్ట్ 2 రాబోతుంది. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ బ్రదర్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రిపేర్డ్. స్టేజ్ రెడీ చేసేసారు. ఇవన్నీ కూడా సబోటాజ్, కావాలని తీసుకొచ్చే విపత్తులే తప్ప నేచురల్ మాత్రం కాదు. ఇవన్నీ కూడా ప్రకృతి సూచన చూపిస్తుంది. అండ్ ఫైనల్లీ 4వది యూదులలో సూచన. దేవునికి స్తోత్రం. యూదులకు స్వాతంత్రం, మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన నెక్స్ట్ ఇయర్ 1948 మే 14 వచ్చింది. యూదులకు స్వాతంత్రం వచ్చింది, కానీ జెరూసలేం మాత్రం పాలస్తీనియన్స్ వాళ్ళ చేతుల కంట్రోల్లో ఉండేది. కరెక్ట్గా 1948 నుంచి 70 ఇయర్స్ లెక్క పెట్టుకుంటే 2018లో ట్రంప్ గారు వచ్చి జెరూసలేంని ఇజ్రాయెల్కి ఇచ్చేశారు. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీ. ఇప్పుడు 3rd టెంపుల్ తయారు చేయడానికి రెడీగా ఉన్నారు. మా మెస్సే వచ్చేస్తున్నారు, వాళ్ళు సిద్ధపడుతూ ఉంటే మనం మాత్రం ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది అనుకుంటున్నాం కదా. రాంగ్. సో 2 విషయాలు చూపించి ముగిస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32-33 చదువుతాం. మత్తయి సువార్త 24:32-33. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలం సమీపమైనదని మీరు ఎరుగుతారు కదా. ఆ ప్రకారమే మీది సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ఆయన ద్వారము దగ్గరకు వచ్చేసాడని తెలుసుకోండి. సొత్తు చెప్పడం సరే. క్వశ్చన్ ఎక్కడ మొదలు పెట్టామంటే నిజంగా యేసయ్య ద్వారం దగ్గరకు వచ్చాడా కనుక్కుందామని స్టార్ట్ చేశాం. ప్రభు అంటున్నాడు, ఈ సూచనలు జరుగుట మీరు చూసినప్పుడు, సంఘంలో సూచనలు,
సమాజంలో సూచనలు, సూచనలు జరుగుతుంది చూసినప్పుడు ఆయన ద్వారం దగ్గరకు వచ్చేసని తెలుసుకుని, ఎడ్జ్కి వచ్చేసని తెలుసుకుని, ద్వారం దగ్గరికి ప్రభు వచ్చేస్తే ఒక్కటే బ్యాలెన్స్, ఇంకా నా సంఘమా ఇక్కడికి ఎక్కిదము అని పిలవబోతున్నాడు. సోదరులు ఎప్పుడైనా వస్తారు. హల్లెలూయా. The church is getting ready to hear the voice, the last trumpet. ఉన్నారా సిద్ధంగా? మరి ఇంట్రెస్ట్ ఉన్నారా? ప్రిపేర్ అవుతున్నారా? చూసుకోండి ఒక్కసారి. ప్రభు తన సంఘాన్ని పిలవగా సంఘం ఎత్తబడుతుంది. అందరైతే కాదండి, ఎందుకంటే పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొద్ది మంది. కాబట్టి ఏర్పరచబడటం అని అంటే వేరుపరచబడుట, సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకం నుంచి, లోక పోకడ నుంచి, లోక లైఫ్ స్టైల్ నుంచి వేరైన గుంపు. ప్రభు పిలవగా సంఘం ఎత్తబడితే ప్రభు తన సంఘం యొక్క చేయి పట్టుకొని పరలోకం లోపల తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? ఒక్క పేజ్ తిప్పండి. మత్తయి 25:10, 25. పెళ్లి కుమారుడు వచ్చెను, సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడిన. సోదరుడు ఒకసారి, దిస్ ఇస్ ద బ్యాడ్ న్యూస్. బైబిల్లో గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్ కూడా చాలా ఉన్నాయి. జాగ్రత్త చదువు తెలుసుకోవాలన్నమాట. పరలోకపు తలుపులు తెరవబడి ఉన్నాయి, ఇది సువార్త అయితే. పరలోకపు తలుపులు మూసివేయబడబోతున్నాయి, ఇది దుర్వార్త. ఎప్పుడు మూసేస్తాడు? సంఘం పరలోకానికి ఎత్తబడగానే పరలోకపు తలుపులు మూసేస్తారు. పరలోకపు తలుపులు మూసిన తర్వాత తీయక్కర్లేదు. ప్రకటన గ్రంథం 9:2 చెప్తుంది, అతడు అగాధము తెరవగా. పరలోకపు తలుపులు మూసివేయగానే పాతాళం ధడేమని తెరుచుకుంటే పాతాళం నుండి చీకటి శక్తులు బయటకు వస్తాయి. ఘట సర్పం బయటకు వస్తుంది, ఆ మొదటి క్రూర మృగం బయటకు వస్తుంది, ఆ రెండవ క్రూర మృగం బయటకు వస్తుంది, ఆ మెడలు బయటకు వస్తాయి, ఆ దెయ్యాలు బయటకు వస్తాయి, ఆ చీకటి అంతా బయటకు వస్తే దానినే భూమిపైకి రానున్న నరకం అంటారు. బ్రతికున్నగా నరకం చూడబోతుంది లోకం అంతా. చచ్చిన తర్వాత నరకమే, బ్రతి ఉండగా కూడా నరకమే. ఇదే చదివేట మధ్య సోతులో రెండంతల నరకం అంటే ఇదే. ఇక ఆ టార్చర్, ఆ టార్మెంట్ కనికరించుంటే కనికరం దొరకదు. డోర్స్ క్లోజ్ అయిపోయాయి. కృపని నాయన కృప దొరకదు, క్షమించు సారీ క్షమాపణ దొరకదు. డోర్ మూసిన తర్వాత ఈ జనం ఇంకేం లేదు కదా సిస్టర్. బ్రతికుండగా నాకు చూడబోతుంది లోకం అంతే. కంగారు పడకండి, పరలోక తలుపులు ఇంకా తెరవబడి ఉన్నాయి. స్తోత్రం. సంఘం ఇంకా భూమి మీదనే ఉంది. మార్మల్స్ పొంది, బాప్టిజం తీసుకొని, పరిశుద్ధాత్మ పొంది, సంఘంలో చేర్చబడి నీతిగా పరిశుద్ధిగా బతకడానికి కనీసం ప్రయత్నం అనే చేస్తే ప్రభు రాకుండా ఎత్తబడే భాగ్యం దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన వస్తున్న ఉద్యోగం అనేమని చెప్పట్లేదు, ఆస్తులు వేసుకోమని చెప్పట్లేదు, ఖాళీ కూర్చోమని చెప్పట్లేదు. దేవుని స్తోత్రం. కనుక మీరు ఇచ్చిన ఏ పనైనా బిజీ చక్కగా ఉండండి, కానీ మైండ్స్, హార్ట్స్ దేవుని వైపు ట్యూన్ చేసుకుని ఉన్నాం. ఎప్పుడు పిలిచినా వెళ్ళడానికి సిద్ధంగా ఉండేలాగా ఒక్క తీర్మానం తీసుకున్నాం. చూసుకున్న ప్రారంభించాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన ప్రియపరలోకపు తండ్రి, ఘనమైన మీ నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ భయంకరమైన దినాలలో రానగల సూచనలు, యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు మా కళ్ళెదుట నెరవేరుతుండగా నువ్వు పరలోకపు ద్వారాలకు వచ్చేసామన్న సంగతి అర్థమవుతుంది ప్రభు. నీ సంఘాన్ని పిలవబోతున్న సంగతి అర్థమవుతుంది ప్రభు. కనికరించండి నాయన, మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. మా మనసులో హృదయం నీ వైపుకే తిరిగి ఉండాలి ప్రభు. నీ వైపుకే ట్యూన్ చేయబడి ఉండాలి. నీ రీషేపంలో, నీ పరిధిలో, నీ చేరికలో ఉండాలి ప్రభు. కృపను అనుగ్రహించండి. మా పాపాలు గణితులు క్షమించండి. విరక్తంతో శుద్ధి చేయండి. నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుటకు మాకు నేర్పించండి, నడిపించండి ప్రభా. ప్రతి పోరాటంలో జయము కలుగ చేయమని వేడుకుంటున్నాను. విశ్వాసమును, రక్షణను, సాక్ష్యము కాపాడుకుని వారముగా మేము ఉండటకు సహాయం చేయండి ఆయన. వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి, సంఘాన్ని ఆశీర్వదించండి. తర్వాత జరిగే ప్రభా మరి సంగీత కార్యక్రమంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభా. నీ సన్నిధి అందరూ అనుభవించటకు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ విలాగంగా సిద్ధపరిచి ప్రభా మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.